గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. మా జాజి తుప్ప మంచిగా పూలు పూస్తుంది. చాలామందికి మాల కట్టడం రాదండి. పూలని సూదితో గుచ్చుకొని కట్టుకుంటూ ఉంటారు. సో, గుచ్చిన మాల కంటే చేతి కట్టుతో కట్టిన మాల చాలా అందంగా ఉంటుంది. అండ్ పువ్వుల్ని గుచ్చకూడదు అని అంటారు కదా! కొంతమందికి అలా సెంటిమెంట్ ఉంటది. కానీ గుచ్చుకోవడం రాదు. మాల కట్టుకోవడం రాదు. మాల ఎలా కడతారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్క వాళ్ళ ఇంటి ముందు ఒక తుప్ప ఉంది. మొత్తం మా వీధిలో నలుగురు ఇళ్లల్లో సేమ్ మల్లె తుప్ప ఉందండి. జాజి మల్లె అంటారు కదా! అదనమాట. సో, అవి రోజు అన్నీ కలుపుతుంటే ఖచ్చితంగా మూర పైన వస్తున్నాయి పువ్వులు. ఇటు జాజి పూలు కావచ్చు, లేదా మల్లెపూలు కావచ్చు. ఈ మొక్కలు పెంచేటప్పుడు మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలు. ఆ తర్వాత అవి ఎప్పటికీ మన ఇంటి ముంగటే పూస్తూనే ఉంటాయి. అవి మనము వాటిని పెంచుకోవాలంటే మొక్కలుగా మెయింటైన్ చేయొచ్చు, లేదా వాటిని పాదులుగా కూడా చేసేయచ్చు. సో, పాదులుగా మెయింటైన్ చేసినప్పుడు మేడ మీదకి ఎక్కించేయటం వల్ల సో, అవి మనకేంటంటే పైన మంచిగా పందిరిలా వచ్చి మనకి కోసుకోవడానికి అది బావుంటుంది. సో, మా కొద్దింటి ముంగిట 4, 5 మొక్కలు పెట్టుకుంటాము. తుప్పల్లా పెంచుకుంటాము. అంటే మా ఇంట్లో మొరం చెట్టు ఉందండి. సో, దాని ఆకులు కూడా మిక్స్ చేసాం. తక్కువ ఉన్నాయి కాబట్టి పూలు మాల ఇంకా కొంచెం అందంగా కనబడుతుంది. పెద్దగా కూడా వస్తుంది. సో, కాబట్టి మేము మొరం కూడా యాడ్ చేస్తున్నాం దానికి. ఏం లేదు, ముందుగా ఒక 4 పువ్వులు తీసుకొని లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2 పెట్టుకొని ముడివేసుకోండి. ఆ తర్వాత నుంచి సేమ్ అలాగా తీసుకుంటూ దారము ఇప్పుడు దానిలో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఆ ఎడ్జ్ని తీసుకొచ్చి ముడివేయండి. అంతే. సేమ్ ఇప్పుడు మొరం కూడా యాడ్ చేస్తున్నాం. సేమ్ మొరం యాడ్ చేసిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్. ఇంటి ముంగిట 4, 5 మొక్కలు పెట్టుకుంటాము. తుప్పల్లా పెంచుకుంటాము. అంటే మనం ఏం చేయాలంటే మొక్కని క్రాప్ చేసేస్తూ ఉండాలి. అది హైట్ పెరగకుండా మనం కట్ చేసేస్తూ ఉన్నా కూడా వాటికి పువ్వులు మంచిగా వస్తాయి. ముఖ్యంగా మల్లెపూలు. మల్లెపూలు ఏంటంటే సీజన్‌లో ఏం చేస్తారంటే అన్‌సీజన్‌లో వాటిని కట్టేసి ఉంచేస్తారు. లేదా వదిలేస్తారు అలాగా. సీజన్ వస్తుందనేసరికి ఏం చేస్తారంటే వాటిని దగ్గరగా క్రాప్ చేసేస్తారు. గుజ్జుగా కట్ చేసేసి మొక్కని ఒక తుప్పలాగా దగ్గరికి గుజ్జుగా కట్ చేస్తారు. సో, కట్ చేసిన తర్వాత సీజన్ దగ్గరికి వచ్చేసరికి మనం అలా చేయడం వల్ల కొత్త చిగుర్ల నుంచి మనకి ఎక్కువ పూలొస్తాయన్నమాట. అవి క్రాప్ చేసిన వాటికి, క్రాప్ చేయని వాటికి మనం తేడా చూసుకున్నట్లయితే కట్ చేసినవే మంచిగా కొత్త చిగురుతో ఎక్కువ పూలు పూస్తాయి. నార్మల్‌గా ఉన్నవి కూడా పూలు వస్తాయి కానీ అక్కడక్కడ వస్తాయన్నమాట. అంటే చాలా చెట్లకి ఏంటంటే అవి ముదిరిన తర్వాత కాయడం జరుగుతుంది. కొన్ని పూలు ఎగ్జాంపుల్ ద్రాక్ష. వీటిలో ఏంటంటే వచ్చిన మొక్క కొంచెం ఎదిగిన తర్వాత వాటిని కట్ చేస్తూ ఉంటే మనకు కొత్త చిగుర్ల ద్వారా ఎక్కువ పూలు వస్తూ ఉంటాయి. ఇది మొక్క మెయింటైన్ చేసేవారికి చాలామందికి తెలుసు. ఒకవేళ మనకి కింద స్పేస్ తక్కువ ఉంది, చిన్న మొక్కగానే ఉండాలంటే దాన్ని ఎంత పాకితే అంత వదిలేయండి. పైకి మేడ మీదకి ఎక్కడానికి సపోర్ట్ ఇవ్వండి. లేదా మీరు పెంకుటిల్లు గానీ, వేరే ఇల్లులు ఏమన్నా ఉంటే పందిరిలా సెట్ చేసుకొని ఆ పైకి ఎక్కడానికి దానికి సపోర్ట్ ఇవ్వండి. సో, సపోర్ట్ ఇచ్చిన తర్వాత అది ఎదుగుతూనే ఉంటది. అది ఫస్ట్ మీరు ఎదుగుతూ ఉన్నప్పుడు కొంచెం పైకొచ్చిన తర్వాత క్రాప్ చేయండి. మళ్ళీ అక్కడి నుంచి కొత్త చిగుర్లొస్తాయి. మళ్ళీ కొంచెం ఎదిగిన తర్వాత క్రాప్ చేయండి. అలాగా మీకు కావాల్సిన షేప్‌లో మెయింటైన్ చేయడానికి ఆ పాదంతా ఎగబాకేలాగా. లేదా మీరు కట్ చేయను అనుకుంటే ఆ వచ్చే ఎడ్జ్‌ని పాదికి సపోర్ట్ చేస్తూ సపోర్ట్‌గా మీరు కర్రలు కట్టారో లేదా తాళ్ళు కట్టారో దాని వైపు మీరే కొంచెం దాన్ని వంచుతూ ఉండండి. దానికి అదే పాకుతదిలే, దానికి నచ్చినట్టు పాకుతది అలా కాకుండా కొన్ని ఏంటంటే మనం ఇచ్చిన సపోర్ట్‌ని మించి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, వాటిని మనం మళ్ళీ తీసుకొచ్చి దానిలో ఇంజెక్ట్ చేశామంటే గనక దానికి కొంచెం చూసుకుంటూ ఉన్నామంటే గనక ఎందుకంటే 4, 5 రోజులకే మళ్ళీ కొత్త ఎడ్జ్ వచ్చేస్తా ఉంటది. ఎదిగిపోతూ ఉంటాయి. మనం మొక్కని చూసుకుంటూ ఉండాలి దాన్ని. అసలు మొక్కలు వేటినన్నా కూడా పసిపిల్లలాగా చూసుకోవాలండి. వాటిని మెయింటైన్ చేస్తున్నప్పుడు వాటిని రోజు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు వాటికి మన నుంచి ఏదో ఒక సపోర్ట్ అవసరం అవుతుంది. దానికి మొత్తం మొక్క మొత్తం తడపాల్సి వస్తుంది ఒక్కోసారి. ఒక్కోసారి అవి
పాదులైతే పాకుతున్నప్పుడు వాటికి సరైన సపోర్ట్ ఇవ్వడము, లేదా కర్ర లేదా కొన్ని మొక్కలకి వంగిపోతూ ఉంటాయి వాటికి ఇవ్వడము, లేదా ఎక్స్ట్రా సపోర్ట్స్ని కట్టడము, అలా మెయింటైన్ చేస్తూ, లేదా కింద వాటికి ఏమన్నా పెరగడానికి అవరోధంగా ఉంది అంటే మనము అవి ఎక్కడైతే రూట్ సిస్టమ్ ఉందో అక్కడ మనం ఏమైనా పెస్టిసైడ్స్ అవి ఇవ్వడము. సో మొక్కని మనం రోజు అబ్జర్వ్ చేస్తుంటే, అంటే రోజు మనం వాటరింగ్ మనమే చేస్తున్నాం అనుకో మన గార్డెన్కి, సో మన మొక్కలకి ఏం నీడ్ అనేది మనకి తెలుస్తుంది. మనం ఈరోజు ఈ మల్లె జాజి అంట్లు ఎట్లా పెంచుకోవాలి మాట్లాడుకుంటూ మా చెట్టు పూలు మాల కట్టేసుకున్నాం కదండి. సో మాల కట్టుకోవడం చాలా ఈజీ. చూడ్డానికి అది డిఫికల్ట్గా కనిపిస్తుంది, కొంతమందికి ఈజీగా కనిపిస్తుంది, కడితే అయిపోతుంది, అంత సీనే రానే రాదు. బట్ మీరు ఓపిక్గా జాగ్రత్తగా కట్టుకున్నట్లయితే చూసి డెఫినెట్గా మీకు వచ్చేస్తుంది. 2-3 సార్లు ట్రై చేయండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మీరు కట్టలేరు మాల, అది డెఫినెట్గా నేను చెప్పగలను. పూలు పెట్టుకోవడం అంతేమి ఇష్టం ఉండదు, కానీ మొక్కలు ఏదో పెంచుతా కానీ పువ్వులు ఎక్కువగా పెట్టుకోను. యాక్చువల్లీ ఈరోజు పువ్వులు ఎలా మాల కట్టాలో చూపించడానికి పెట్టుకున్నాను అంతే. మీకు మాల కట్టడం రాకపోతే పువ్వులు ఇలా ట్రై చేయండి ఒకసారి. మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము, సో కొత్త ఇంటి ఓల్డ్ నేను చేస్తాను. నేను ఆ తిప్పల తర్వాత వీడియోలో చూద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోనా గార్డెన్.